సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీ జట్టుపై 50 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈ ఓటమి అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు. వాస్తవానికి ఈ వికెట్పై 170 పరుగులే చాలా ఎక్కువగా. అలాంటిది ఆర్సీబీ జట్టు 196 పరుగులు చేసి మా బ్యాటింగ్ను మరింత సంక్లిష్టం చేసింది. వారి బ్యాటర్లు మంచిగా రాణించారు. ఈరోజు ఫీల్డింగ్ గొప్పగా చేయలేదు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాం. ఊహించిన దానికంటే అదనంగా 20 పరుగులను ఛేదిస్తున్నప్పుడు పవర్ ప్లే మా బ్యాటింగ్ స్టైల్ భిన్నంగా ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. కొత్త బంతి కూడా తొలి 5 ఓవర్లలో మా బౌలర్లను ఇబ్బంది పెట్టింది. ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు. రాహుల్ త్రిపాఠి నేను చాలా కాన్ఫిడెంట్గా షాట్లు ఆడాము. కానీ వర్కౌట్ కాలేదు. మా స్పిన్నర్లను ఆర్సీబీ బ్యాటర్లు అద్భుతంగా ఎదుర్కొన్నారు. కీలక సమయాల్లో క్యాచ్లు వదిలేశాము. అది కూడా మా ఓటమికి కారణమైంది. తదుపరి మ్యాచ్ కోసం మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఐపీఎల్ లాంటి టోర్నీలో బ్యాటింగ్లో, బౌలింగ్లో చెడు రోజు ఉంటుంది. మేము ఫీల్డింగ్లో చాలా మెరుగుపడాలి. రచిన్ రవీంద్ర సరిగ్గా ఆడలేకపోయాడు. హుడా పరిస్థితి కూడా అలాగే ఉండింది. శివం దుబే నుంచి మంచి ఇన్నింగ్స్ ఆశించాము. యశ్ దయాల్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసి మా ఓటమిని ఖరారు చేశాడు. చివర్లో జడేజా, ధోనీ భారీ షాట్లు ఆడినా అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓవరాల్గా ఆర్సీబీ అద్భుత ప్రదర్శన చేసింది అని మ్యాచ్ అనంతరం రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు.